యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఇంత మంచి నామం యేసు ప్రభువుకు ఉన్నది కదా, రక్షకుడు అంటే సేవియర్, ఇంగ్లీష్లో సేవియర్. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి యేసు అను పేరు పెట్టబడును. యేసు అను పదానికి రక్షకుడని అర్థము. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే పుట్టుకలోనే ఈ పేరు మరి తెలియజేయబడిందని మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి పరిస్థితులు ఈ లోకంలో మనకు శ్రమ సంభవిస్తుందని ముందే ప్రభువు చెప్పినాడు కదా. సుఖమైన జీవితం ఎవరికీ లేదు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నా నీకు శ్రమలు తప్పవు, కానీ శ్రమల్లో దేవుడు తోడుంటాడు. మరి ఈ శ్రమల్లో నీకు విడుదల ఉంది కదా. శ్రమల్లోనే నువ్వు కృషించిపోవడం లేదు, నశించిపోవడం లేదు. నీకు శ్రమ సంభవించినప్పుడు రక్షకుని పేరట నీకు విడుదల కలుగుతుంది. నిన్ననే చూశాను వార్తాపత్రికలు, ఒక తల్లి 3 పిల్లలు చంపి ఆమె కూడా చనిపోయిందంట. ఎందుకంటే వాళ్ళది ఉమ్మడి కుటుంబం, అక్కడ నుండి వేరు కావాలని భర్తను చాలాసార్లు అడిగిందంట. ఆమె మరి భర్త వినడం లేదు, ఆమెకు ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేదు. కాబట్టి చక్కని 3 పిల్లలను చంపింది, విషమిచ్చి చంపింది. ఆమె కూడా చనిపోయింది. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఇలాంటి సమస్యలు అందరికీ కలుగుతుంది, మనకందరికీ, విశ్వాసులందరికీ వస్తుంది. కానీ మనం చావడం లేదు. ఎందుకు చావడం లేదు అంటే మనకు హృదయంలో ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక ఇబ్బందులు, భయాలు, పోరాటాలు అన్నీ కలుగుతుంది, కానీ చావు ఒక పరిష్కారము అని మనం ఎంచడం లేదు. మనకు చావు అంటే ఒక మెట్టు అన్నమాట. చనిపోతే మనం ప్రభు దగ్గర పోతామనే నిరీక్షణ. సో మరణము మనం తెచ్చుకోవడం లేదు. మనకు సంభవిస్తే కూడా మనకు నష్టం లేదని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి ఇబ్బందిలో ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాం, యేసు పేరట ప్రార్థన చేసి రక్షణ పొందుకుంటున్నాం. రక్షణ అంటే కేవలం ఆత్మకు మాత్రం కాదు. మనం ఎవరు నశించకుండా యేసు ప్రభువును రక్షకునిగా ఈ లోకంలో తండ్రి అయిన దేవుడు పంపినాడు. మనం నిత్య జీవంలోకి వెళ్తున్నాం. ఆత్మ నశించడం లేదు. కానీ ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు రక్షకుడు ఎన్ని రకాలుగా రక్షకుడుగా ఉన్నాడు, ఎన్ని విధాలుగా నీకు నువ్వు రక్షిస్తున్నాడు. రోగం నుండి రక్షిస్తున్నాడు, భయం నుండి రక్షిస్తున్నాడు, ఇబ్బందుల నుండి రక్షిస్తున్నాడు, కీడు నుండి రక్షిస్తున్నాడు, ఆపదల నుండి రక్షిస్తున్నాడు. అందుకే ఆయన పేరు ఏం పేరు? రక్షకుడు. దేవుని స్తోత్రం. రక్షకుడు అంటే మనం కొన్నిసార్లు కేవలం ఆత్మీయంగానే ఆత్మకు రక్షకుడు అని అనుకుంటాం, కానీ క్షణం ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి నుండి నీకు రక్షణ అవసరం. అందుకే రక్షకుడు కూడా అవసరం. రక్షకుడైన ప్రభువే ప్రతి పరిస్థితి నుండి నిన్ను రక్షిస్తున్నాడు. మరి
ప్రతి బంధకం నుండి కూడా ఈ రక్షకుడు నిన్ను విడిపించగలడు. పాపపు బంధకం నుండి రక్షకుడు నిన్ను రక్షించగలడు, విడిపించగలడు. శాపం నుండి రక్షించగలడు. రోగము, కొన్నిసార్లు వైద్యులు నయము చేయని రోగం కూడా నీ రక్షకుని పేరట ప్రార్థన చేసి విడుదల పొందుతున్నావు. సమాధానం, అది డబ్బు పెడితే వచ్చేది కాదు. ఈ రక్షకుని పేరట నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కుటుంబంలో సమాధానం తీసుకొని వస్తున్నావు. వీడిపోయిన వారు తిరిగి మరి కట్టబడుతున్నారు, కుటుంబాలు కట్టబడుతుంది. అన్నీ కూడా మరి ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుడు అనే పేరట ఎంత ప్రభావం గల నామము. రక్షకుడు అని ఎవరికన్నా పేరు మీరు విన్నారా? మరెవరికన్నా ఎవరికి వినలేదు. మిస్టర్ సేవియర్ అని ఎవరికి లేదు కదా. రక్షకుడు కేవలం యేసు ప్రభుకే సార్థకమైంది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నేను ఎలాగో రక్షణ పొందాలి, ఎలాగో ఈ రక్షకుని నా హృదయంలో స్వీకరించాలి అని ఒకవేళ నీకు ప్రశ్న ఉంటే యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, నోటితో నీవు ఒప్పుకోవాలి, ఆయన పేరట ప్రార్థన చేయాలి. నీ యొక్క అపరాధములను, పాపములను పశ్చాత్తాపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే యేసుక్రీస్తు నీ హృదయంలోకి రక్షకునిగా మరి నీ హృదయంలోకి ఆయనను చేర్చుకుంటామని మనకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11, 12లో కూడా ఉంది కదా, 12, 13లో కూడా ఉంది. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. యేసు ప్రభు పక్షపాతి కాడండి. ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన అందరికీ ప్రభు. అయ్యో నేను మరి క్రైస్తవురాలను గాను కదా, క్రైస్తవుని గాను కదా, యేసుక్రీస్తు నాకు రక్షకుడా అని అనుమానం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. ఆయన ఈ లోకంలో సమస్త మానవాళి కొరకు తన ప్రాణం అర్పించినాడు కదా. ఆయన సర్వలోకానికి రక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హీస్ ద సేవియర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. అందుకే వాక్యంలో ఉంది, యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, ఒక్క ప్రభు, అందరి ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం స్తుతించాలి ఆయనను. రక్షకుడా, ఒక పాట ఉంది, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము. అలాగే రక్షకుడా అని నోటి నుండి స్తుతి రావాలి. ప్రతి బాధ, భయము, భీతి, పాపము, రోగము, శాపము, శత్రువుల మరి సమస్య ఏదైనా కానీ రక్షకుని పేరట నీవు ప్రార్థన చేయాలి. ఆయన రక్షకుడు అనే మరి పేరును మర్చిపోకూడదు. అందుకే కదా మనం ప్రార్థనలు చేసేది. దేశము ఉగ్రవాదుల దాడి నుండి రక్షింపబడాలి అంటే ప్రార్థన చేస్తాం. కరువు నుండి రక్షింపబడాలంటే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. తెగుళ్ళ నుండి రక్షింపబడాలంటే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రతిదినం రక్షకుని నువ్వు ఆశ్రయిస్తున్నావు అనమాట. అందుకే ఆయన రక్షకుడు. దూతలు అందుకే ప్రకటించినారు, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో నామం చూడండి, యెహోవా మహాత్మ్యము గలవాడు. మహాత్మ్యము గలవాడని నామం. ఇది కీర్తనలు 145 3వ వచనంలో ఉంది. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రమును పొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. మహాత్మ్యము గల దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ ఈజ్ ద లార్డ్, గొప్ప దేవుడు, మహిమగల దేవుడు అని ఉంది. ఈయన నామము స్తుతింపదగినది. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కాదు. అంటే మన చిన్న మెదడు కదా, మన గుండె ఎంత ఉంటుందో పిడికేడు అంత మెదడు కూడా అంతే ఉంటుందంట. నువ్వు పిడికలు ఇలా పెట్టుకుంటే నీ గుండె నీ మెదడు ఇంతే ఉంటుంది అన్నమాట. మరి దాంతో గొప్ప దేవుడు అని నోటితో పలుకుతున్నావు కానీ ఇంకా నీకు అర్థం కాదన్నమాట ఎంత గొప్ప దేవుడో. ఆయన శక్తిని ఎవరు అంచనా వేయడం వీలు కాదు. అందుకే ఆయన సర్వశక్తిమంతుడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఆయన మహాత్మ్యం గల దేవుడు, ఎన్నెన్నో మహిమ కార్యాలు చేయగల దేవుడు. మార్తాతో యేసుప్రభు ఏమంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మాలన్నమాట. అంత నమ్మకము దేవునిలో మనకు కావాలి. అంటే ఆయన అసాధ్యమైన ఏ కార్యమైనా సాధ్యము చేయగలవాడు. ఆయన శక్తిని మనం అంచనా వేయలేము. ఆయన వర్ణింపలేని, గ్రహింపలేని మహాత్మ్యము గల దేవుడని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని నామాలన్నీ గుర్తు రావాలి. అప్పుడే నీ యొక్క అనుమానము చెల్లా చెదరైపోతుంది. యువర్ డౌట్ ఫ్లీస్ ఫ్రమ్ యూ వెన్ యూ రిసైట్ ద నేమ్స్ ఆఫ్ గాడ్. అందుకే
దేవుని నామము ప్రభావం గలది అని అంటారు. దేవుని నామం అంటే దేవుని స్వభావాలు కదా. వీ నో ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ త్రూ ద టైటిల్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన ఆ స్వభావమే నేను వివరిస్తున్నాను. ఇది ఇలాగ పుస్తకంలో ఉండడం కాదు, నీవు ధ్యానించాలి. ఒక అసాధ్యమైన కార్యాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు నువ్వు స్తుతించాలి. నువ్వు మహాత్మ్యం గల దేవుడు, నీకు సాటి ఎవరు లేరు, నువ్వు చేయలేని ఏ కార్యము లేదు, నీకు సమస్తము సాధ్యం. అలాగ ప్రార్థన చేయాలన్నమాట. అలాగ స్తుతిస్తూ ప్రార్థించాలి. కీర్తన 145 3-6 వచనాలు చదవండి. యెహోవా మహాత్మ్యము గలవాడు. 145 Psalms 3-6. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యం గ్రహింపశక్యము కానిది. ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడదు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయదు. మహోన్నతమైన నీ ప్రభావం మహిమను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించేదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించేదను. నేను నీ మహాత్మ్యమును వర్ణించేదను. దేవుని స్తోత్రం. ఎప్పుడు దేవుని గురించి సంభాషించాలన్నమాట. యూ హావ్ టు టాక్ అబౌట్ గాడ్ కదా. ఇప్పుడు ఒక మార్కెట్లో ఏదో సరుకు చాలా బాగుందంటే ఎంతమందికి మనం చెప్తాం, ఓ పలానా చోట్లో చాలా బాగుందండి, మీరు వెళ్ళండి. ఇక్కడ ఏదో ఆయుర్వేద షాపు ఓపెన్ చేసినారు, షుగర్కు బీపీకి మంచి మందులు ఉన్నాయి. నేను కూడా వెళ్ళాను ఒకసారి. నేను ఒక 6 డజన్ మందిగానే చెప్పినాను, బాగుంది షాప్, చాలా బాగుందని. నాకు అప్పుడు అనిపించింది యేసు ప్రభు గొప్పతనాన్ని గురించి ఓ చిన్న కార్యం కొరకు ఇంతమందికి మనం తెలియజేస్తున్నాం, కానీ యేసు ప్రభు యొక్క మహాత్మ్యం గురించి నువ్వు ప్రతిరోజు అనేక మందికి ఏం చేయాలి, వివరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు కీప్ ఆన్ డిస్క్రైబింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆయన కార్యాలు వివరించాలి, ఆయన చేసిన క్రియలను గురించి నువ్వు సంభాషించాలంట. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నమాట. ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవద్దు, లోక వార్తలు మాట్లాడకూడదు, లేనిపోని కబుర్లు కాదు మాట్లాడేది, దేవుని గురించి మాట్లాడాలి. దేవుని స్తోత్రం. నాకు దేవుడు ఈ సహాయం చేసినాడు, దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధించినాడు, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఇప్పుడు విడుదల కలిగింది, అలా మాట్లాడాలి అని వాక్యంలో ఉన్నది. 105వ కీర్తన 2వ వచనం చూడండి. దేవుని శక్తిని గురించి నువ్వు ఒకరితో ఒకరు ఏం చేయాలట, సంభాషించాలి. ఆ మాట తీయండి, చదవండి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ మాట్లాడాలా, దేవుని గురించి మాట్లాడాలా. మరి అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన మహాత్మ్యము గల దేవుడు అని భక్తులు వివరిస్తున్నారు. ఒక తరం వారు మరి ఒక తరం వారికి వివరిస్తారు. మనం పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉండాలి. అది వారి హృదయంలో ఇలాగ ముద్రింపబడుతుంది అన్నమాట. పిల్లలతో మాట్లాడినప్పుడు ఎప్పుడు ఈ లోకరీతిగానే మాట్లాడకుండా దైవ కార్యాలు కూడా కలపాలి దాంట్లో. ఇక దేవుడు సహాయం చేసినాడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు, మరి ఆయన శక్తి ఎలాగుంది అని మాట్లాడుతూ ఉండాలి. మరి ఇక్కడ ఒక తరం వారు మరి ఒక తరం వారికి దేవుని క్రియలను తెలియపరుస్తున్నారు, ఆయన పరాక్రమ క్రియలను వారు తెలియజేస్తున్నారు, ఆశ్చర్య క్రియలను వారు వివరిస్తున్నారని కీర్తనలో మనం చూస్తున్నాం. యోబు ఏమంటున్నాడు, యోబు 37:22-24 వచనాలు చూడండి. జోబ్ 37:22-24. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు, సర్వశక్తులకు దేవుడు మహాత్మ్యం గలవాడు. మనం ఏ నామం ధ్యానిస్తున్నాం ఇప్పుడు? మహాత్మ్యము గలవాడు. సర్వశక్తులైన దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. మనం ఆయన తెలుసుకోవడం కష్టం. 1000 నామాలు వివరిస్తే దేవుని గురించి అన్నీ తెలిసినట్ట కానే కాదు, కొద్దిగా తెలుసుకుంటున్నాము దైవశక్తి ద్వారా. కానీ ఆయనను ఎవరు గుర్తుపడతారు? ఆయనను గురించి ఎవరు తెలుసుకోగలరు? ఆయన అగోచరుడు. ఆయన మహాత్మ్యాన్ని మనం వర్ణించజాలము. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరపడు. న్యాయము నీతి చెరపని దేవుడు. అందువల్ల నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి అందరూ తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టాడు. ఎవరు కూడా నేను జ్ఞాని, నాకు అన్నీ తెలుసని దేవుని ముందు అనలేము, ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. మనకున్న జ్ఞానం అంతా పరిమితమైనది, లిమిటెడ్ విజ్డమ్, లిమిటెడ్ నాలెడ్జ్. బట్ గాడ్స్ విజ్డమ్ ఈజ్ ఇన్ఫినిట్. దెర్ ఇస్ నో బౌండరీ ఫర్ గాడ్స్ విజ్డమ్. అందుకే ఆయన గొప్పతనాన్ని, ఆయన మహాత్మ్యాన్ని, ఆయన జ్ఞానాన్ని మనము వివరించలేము. కీర్తన 95:3 చూడండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. 86వ కీర్తన చూడండి, 8-9 వచనాలు. ప్రభువా, నీవు మహాత్మ్యం గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు.
అన్నిటికంటే గొప్ప మహత్యమైన కార్యం నీ జీవితంలో నా జీవితంలో జరిగింది. ఏ కార్యం అది? వెరీ గుడ్, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రక్షణ ఎంత మహిమగల కార్యం. ఆ కార్యమే జరుగుకుంటే మనం ఇక్కడ ఉండం కదా, ఎక్కడెక్కడో పిచ్చి తిరుగులు తిరుగుతూ ఉంటాం. కానీ ఎంత గొప్ప మహత్యం కార్యం. ఒక పాపిని పరిశుద్ధునిగా చేయడం, నరకం నుండి నిత్య జీవానికి నడిపించడం, శాపగ్రస్తుని ఆశీర్వాదానికి కారకుడుగా చేయడం అంటే ఇది ఒక పెద్ద కార్యం అన్నమాట, మహిమ కార్యం. దానికి మించిన మహత్యమైన కార్యం ఏముంది కదా. నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలని ప్రార్థన చేస్తాం, కానీ ఆల్రెడీ జరిగిపోయింది కదా. జరిగిపోయింది ఏంటి? ఆయన రక్షణ కార్యం జరిగింది. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి నిన్ను పైకెత్తినాడు. రక్షణ బండ మీద పాదములు నిలిపి కొత్త గీతాన్ని నీ నోటికి ఇచ్చినాడంటేనే మహత్యము గల కార్యము జరిగిందని నీవు దేవుని స్తుతించాలి. 72వ కీర్తన 18-19 చూడండి. దేవుడనే యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడుగాక, సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును కాక. అంటే విశ్వాసులమని మనకు పేరు కదా. మన లోకం ఏమని పిలుస్తుంది? విశ్వాసం. అందుకే అవిశ్వాసం ఒక్క మాట కూడా నోటి నుండి రాకూడదు. ఇన్ని గొప్ప నామములు, ఇంత గొప్ప వాక్యం అంతా మనకు తెలిసిన తర్వాత నీ నోటి నుండి అనుమానం రాకూడదు, భయము ఉచ్చరించకూడదు. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, మహాత్మ్యం గల దేవుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేసేవాడంటే ఇక నీకెందుకు భయం ఉంటుంది ఈ లోకంలో? ప్రతిదానికి ఆయన సరిపోయిన దేవుడు. ప్రార్థన చేస్తావు, విడుదల పొందుతావు, కాబట్టి అప్పుడే ఆయనకు మహిమ కలుగుతుంది. గాడ్ గెట్స్ ద గ్లోరీ వెన్ హిస్ చిల్డ్రన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. నువ్వు దేవుని యందు విశ్వాసము ఉంచడం ద్వారానే ఆయనకు ఘనత. దేవునికి ఒక పూదండ వేస్తాము, మనం ఒక బుకే ఇస్తాము, ఒక షాల్ కప్పొచ్చా దేవునికి? కానీ మన విశ్వాసం ద్వారా ఆయన ఘనపరచబడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ద మోర్ యూ హ్యావ్ ఫెయిత్ హీ ఈస్ గెటింగ్ గ్లోరీ అన్నమాట. ఆయనకు విశ్వాసం. ఈ పరిచర్యలో విశ్వాసం ద్వారా ఇంత గొప్ప పరిచర్య జరుగుతుందంటే ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ. ఎంత గొప్ప కార్యాలు చేస్తారు వీళ్ళు. అసలు వీళ్ళు దేవుని మీద ఇంత విశ్వాసం అంటే వారి ఇతరులు కూడా ఆ మార్గాన్ని అనుకరించడానికి వీలవుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మహత్యము గల దేవుడు మరి తన మహిమను మన జీవితం ద్వారా ఆయన బయలుపరచగలడు. కనుక ఎప్పుడు దేవునికి మహిమ వచ్చే రీతిగా నీ విశ్వాసం ఉండాలి. గొప్ప దేవుడు అనే దృఢ నమ్మకం నీకు ఉండాలి. ఇంకో నామం చూడండి, అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఇది అక్కడే ఉంది 145వ కీర్తన 3వ వచనంలో. ఆయన మహత్యం గల దేవుడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కాని. స్తోత్రం అని స్తుతిస్తూ ఉంటాం కదా. అధిక స్తోత్రం ఉందని అంటే కొలత లేకుండా ఇమ్మెజరబుల్ ప్రైజెస్ యూ హ్యావ్ టు గివ్ టు గాడ్. ఒక 10 నిమిషాలు నామాలు బుక్ పట్టుకొని స్తుతిస్తే సరిపోదు. దినమంతా నీ నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. ఎందుకంటే ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు. కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. స్తుతులతోనే నింపబడాలంట హృదయం. ఒకసారి నేను బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఎండి వస్తున్నాడు అని చెప్పగానే మేమందరం అప్పుడు అన్ని పనులు నేనే చేసేదాన్ని అనమాట. అంటే అందరికి ఆర్గనైజ్ చేసేదాన్ని. మేనేజింగ్ డైరెక్టర్ వస్తున్నాడు అంటే అంత అది కొంతమంది తీసుకొని బయట అరేంజ్మెంట్ చేయాలని హడావుడిగా ఆయన ఒక పెద్ద మొమెంటో కొనాలని నేను ఇంకా కొంతమంది వెళ్ళినాం బయటికి. స్పీడ్గా నడిచి ఒక అరటిపండు తొక్క మీద కాలు పెట్టి రోడ్ మీద పడిపోయాను అనమాట. కానీ నా నోటి నుండి ఏమొచ్చిందంటే స్తోత్రం ప్రభా, స్తోత్రం. నా కాలు ఇరిగింది అనుకున్నాను, అయినా హృదయంలో నుండి స్తుతి వస్తుంది. మెల్లగా లేపి ఉన్నాను, మోకాళ్ళు ముక్కలు అయిపోయింది అనుకున్నాను. కానీ నాకు అనిపిస్తుంది నేను స్తుతి చెల్లించినందుకు ఆ రోజు నాకు ఏ ఎముక ఇరగలేదండి. దేవునికి స్తోత్రం. ఇట్స్ టోటల్లీ ప్రొటెక్టెడ్ బై గాడ్. నన్ను తీసుకుపోయినారు, మోకాళ్ళు ఇంత వాసింది కానీ ఏమి ఇరగలేదు. తర్వాత నేను అక్కడ నిలబడి అందరితో పని చేయించినాను, బాగానే ఇంటికి వచ్చాను. అప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ పడగానే నాకు భయం అనిపిస్తే ఏమైనా జరిగేదేమో, కానీ భయము లేక దేవుణ్ణి నేను స్తుతించినందుకు నాకు కీడు రాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెట్లు ఎక్కేటప్పుడు స్తుతించాలా, అది నేను అలవాటుగా చేసుకున్నాను. ఓ మెట్లు ఎక్కాలి, తిట్టుకుంటూ ఎక్కకుండా మెట్లు స్తుతిస్తూ ఎక్కుతుంటే తొందరగా ఎక్కొచ్చు కదా. ఇంట్లో పనులు ఎక్కువ ఉంటుంది. పనులు ఎక్కుంటే స్త్రీలు ఎప్పుడు గుణగొద్దు, సణగొద్దు. ఎందుకంటే పనులు ఎవరికి ఎక్కువ ఉంటుంది తెలుసా? ఎక్కువగా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో
వాళ్ళకేముంటుంది? పని ఉంటుంది. నీకు పిల్లల్ని ఇస్తే నీకు పని ఉంటుంది. నువ్వు గుడ్రాలు అయితే నీకు పని ఉండదు కదా. నీకు భర్త ఉంటే పని ఉంటుంది, పిల్లలు ఉంటే పని ఉంటుంది, ఒక సొంత ఇల్లు ఉంటే పని ఉంటుంది, సామాన్లు చాలా ఉంటే పని ఎక్కువగా ఉంటుంది. అందుకు గునగడం ఎందుకు? నువ్వేం చేయాలి? ప్రతి కార్యానికి దేవునికి స్తుతిస్తూ పని చేయాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. సనగడం కాదు దేవుని. ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడని ఇక్కడ నామము. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. దేవుడు కూర్చునే కుర్చీ పేరు అన్నమాట. ఏంటది? స్తుతి. ఆయన స్తుతుల మీదనే కూర్చుంటాడు. మీ ఇంటికి రాగానే మీరు నాకు చైర్ వేస్తారు కూర్చోమని కదా. అలాగే మరి దేవుడే నీ సన్నిధి నీ ఇంటికి దిగాలంటే నువ్వు స్తుతుల సింహాసనం వేయాలి, దేవుణ్ణి ఆహ్వానించాలి. స్తుతుల్లోనే ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇంకో మాట ఉంది, బాలుర యొక్క చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున ఆయన దుర్గములను స్థాపిస్తాడు. చంటి బిడ్డ లాంటి హృదయంతో, విత్ అన్ ఇన్నసెంట్ హార్ట్, విత్ ఎ ప్యూర్ హార్ట్, వెన్ యూ ప్రైజ్ గాడ్, గాడ్ విల్ ఫైట్ ఆల్ యువర్ బ్యాటిల్స్. అంటే ట్రెమెండస్ సక్సెస్ నీకు ఇస్తాడు అన్నమాట. స్తుతి చెల్లించువాడు తన జీవితంలో అద్భుతమైన కార్యాలను చూడగలుగుతాడంట. హీ విల్ సీ మార్వెలస్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ వెన్ హీ ప్రైజెస్ గాడ్. 50వ కీర్తన 22-23 వచనంలో ఉంది, స్తుతి చెల్లించువాడు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకోనేను అని ఉంది వాక్యంలో. అంటే దేవుడు నీ జీవితంలోకి రావాలంటే నువ్వు స్తుతుల ద్వారానే ఆహ్వానించాలి. దేవుడు నీకు రక్షణ కార్యము బయలుపరుస్తాడు, ఆశ్చర్యక్రియ చేయిస్తాడు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ఉదాహరణ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్లో దిగినాడు అంటే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రహదారి మొత్తము శుభ్రం చేసేసి పక్కన చెట్లు, పువ్వులు, బెలూన్స్, ఫ్లాగ్స్ ఇవన్నీ కట్టి చాలా అందంగా ఆయన రాష్ట్రపతి భవన్ కానీ ఆయనకున్న భవనము చేరుకునే వరకు చాలా నీట్గా అంత చక్కగా ఆహ్వానం ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, స్తుతియాగం అర్పించేవాడు కూడా దేవుని రక్షణ తన జీవితంలో చూసుకోవడానికి, అనుభవించడానికి మార్గాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. దేవుని రక్షణ వాడు చూస్తున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను అని వాక్యంలో మనం చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో చేతులు కూడా ఎత్తొద్దంటారు. హల్లెలూయా చెప్పండి. మనమైతే ఎంత అదృష్టవంతులం, చప్పట్లు కొడతాం, 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తాం, ఇంకా ఎంతో ఆర్భాటంతో దేవునికి మహిమ చెల్లిస్తాం. ఇంకా రానున్న దినాల్లో అందరూ నాట్యమాడి కూడా దేవుని స్తుతించాలని ఆశపడతాం. అందుకే కొద్దిగా మనం ఒళ్ళు కూడా తగ్గించుకోవాలి. నాట్యమాడే రీతిగా దేవుడు మనల్ని దీవించాలి. అంటే దేవునికి మహిమ ఘనత ఆ విధంగా నువ్వు ఆరోపిస్తున్నావు. దేవుని స్తుతి చెల్లించాలి అని చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ స్తుతించారు. నీకు స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, 2 ఉండాలి. ఎందుకంటే ఫిలిప్పీ 4:6లో ఒక మాట ఉంది కదా, దేని గురించి నువ్వు చింతపడు కానీ ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. అంటే యూ హ్యావ్ టు మిక్స్ ప్రైజెస్. స్తుతిని మిళితం చేయాలని ప్రార్థనలో. నువ్వు ప్రార్థన చేస్తుంటే స్తుతి కూడా ఉండాలి దాంట్లో. కేవలం అడుక్కోవడం కాదు, ఆయన నీ జీవితంలో గతకాలం చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతి చెల్లిస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందుకే దావీదు గొర్రెల దొడ్డి నుండి, గొర్రెల కాపరి స్థానం నుండి ఇశ్రాయేల్ దేశంలో మహారాజుగా వెలిసినాడు. అంత ఔన్నత్యం కలిగించింది ఎవరు? దేవుడే కదా. దేవుడే కదా దీన దశ నుండి ఉన్నతమైన స్థానానికి ఆయన హెచ్చించినప్పుడు ఆయన గర్విష్ఠుడు కాకుండా, అందుకే 103వ కీర్తనలో ప్రాణంతో బోధిస్తాడు, నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక. స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతుల మధ్యలో ఆయన నివాసము చేస్తాడని మనకు అర్థమవుతుంది. 66వ కీర్తన 1-4 వచనాలు చూడండి. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనకు స్తుతించుడి, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామును బట్టి నిన్ను కీర్తించును. అధిక స్తోత్రము నొందదగిన వాడనే నామం
నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతి చెల్లించాలి. కీర్తన 34:1 దావీదు ఏమంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నిత్యం అన్నమాట. ఎవ్రీ టైం ప్రతిదానికి స్తుతి చెల్లించాలి. కీడైనా స్తుతించాలి, మేలైనా స్తుతించాలి. రోగం వచ్చినా స్తుతించాలి, ఆరోగ్యం ఉన్నా స్తుతించాలి. నేను ఎవరైనా పొగిడినా స్తుతించాలి, ఎవరైనా నింద వేసినా స్తుతించాలి, ఉన్నా స్తుతించాలి, లేకున్నా స్తుతించాలి. ఎందుకంటే ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన స్తుతుల్లో నివాసం చేసే దేవుడు కాబట్టి స్తుతించాలి. దేవుని స్తోత్రం. నీ స్థితిగతులన్నీ మారిపోతుంది స్తుతిస్తే. గాడ్ విల్ చేంజ్ ఆల్ యువర్ లైఫ్ స్టైల్. దేవుని స్తోత్రం. నీ బాధలన్నిటి నుండి విడుదల కావాలంటే నువ్వు స్తుతించాలి. అధిక స్తోత్రం నొందదగిన వాడని మనం నేర్చుకుంటున్నాం. ఎంత స్తుతి చెల్లించినా తక్కువే కదా దేవునికి, కదా. మనం అనుభవించే ఈ వెలుతురుకి ఏమైనా కరెంట్ బిల్ కట్టమంటే ఏం కడతాం మనం, కదా. ఈ ఊపిరికి, ఈ గాలికి నువ్వు బిల్లు కట్టాలంటే ఎలా కడతాం. ఈ సృష్టి యావత్తు ఎంత అద్భుతంగా మన కొరకే కదా. హీ మేడ్ మ్యాన్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. మానవుని కొరకే ఆయన సిలువ మీద ప్రాణం కూడా ఇచ్చాడు. దాని కొరకు నువ్వేం చెల్లిస్తావు? ఏ విధంగా నీవు మరి దేవుని కొనియాడగలవు? నువ్వు ఎంత స్తుతించినా అది తక్కువే అన్నమాట, తక్కువే. స్టిల్ ఇట్ ఇస్ షార్ట్. కనుక ఎప్పుడు దేవుని స్తుతించాలని, జీవితాంతము దేవునికి మహిమ చెల్లించాలని అర్థం. చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దామా? సరే, నాతో పలకండి. రక్షకుడు. చేతులెత్తి గట్టిగా. రక్షకుడు, మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము నొందదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయనా, నీ పాదములకు స్తోత్రం తండ్రి. నువ్వు రక్షకుడు అని నిన్ను ఘనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము. ప్రతి చిక్కు నుండి రక్షించగల దేవుడవు తండ్రి, మహత్యం గల దేవుడవు తండ్రి. మహిమ కార్యాలు నీ బిడ్డల పట్ల చేసే గొప్ప దేవుడవై ఉన్నావు. నీ మహత్యం కొరకు నిన్ను స్తుతిస్తున్నాం. అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటానన్నా. నేను ఎంత స్తుతించినా తక్కువేనైనా. ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసంతో ఉన్న జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు మరి ఆశీర్వదించి దీవించి ప్రభువా వారి కుటుంబాల్లో క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరతలకు నువ్వు సరిపోయిన దేవుడు అని మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాల్లో మీరు సమాధానము దయచేయండి, క్షేమము దయచేయండి, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571.
గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు